శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ సిక్స్లపై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను ఇప్పుడు మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ప్రస్తుతం స్పీకర్గా ఉన్న చింతకాయల అయ్యన పాత్రుడు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఉమాశంకర్ గణేష్ పై 24,676 ఓట్ల మెజార్టీతో అయ్యన పాత్రుడు విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత నర్సీపట్నం సెగ్మెంట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన పాత్రుడు గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ముందుగా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు అయ్యన పాత్రుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు. నర్సీపట్నంలో రోడ్లపై మురుగునీరు పారకుండా పరిష్కారాన్ని చూపిస్తాను అంటూ చెప్పారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించి పూర్తి చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు. సెగ్మెంట్లో డ్రైనేజ్ చాలా పెద్ద సమస్య. చిన్న వర్షానికే రోడ్లపైకి మురుగునీరు ప్రవహిస్తుంది, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కొత్త డ్రైనేజీలు నిర్మించాలి అని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే నర్సీపట్నంలో రోడ్లన్నీ ఇరుకుగా ఉంటూ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లారీలు, బస్సుల రాకతో ఈ ట్రాఫిక్ జాములు మరింత పెరుగుతూ ఉన్నాయి. అలాగే నిర్మాణ దశలో నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఉంది. పీపీపీ మోడల్లో నిర్మాణంపై జనం కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. నియోజకవర్గంలో అయ్యన పాత్రుడుకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో ఒకసారి చూద్దాం. ఇవే స్పీకర్ అయ్యన పాత్రుడికి ఆయన నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. ప్రభుత్వ స్కీములు అర్హులైన వారికి అందించడంలో అయ్యన పాత్రుడు చాలా చొరవ తీసుకుంటూ ఉన్నారు, ముందంజలో ఉన్నారు అనే టాక్ వినిపిస్తూ ఉంది. అలాగే మాకవరపాలెంలో కొత్త కాఫీ ప్రాసెసింగ్ పార్క్ ప్రకటించారు. సెప్టెంబర్ 1న దాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే సెగ్మెంట్లో రోడ్లు రిపేర్లు చేయడానికి 40 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కూడా మంజూరయ్యాయి. ఇవన్నీ ఎమ్మెల్యేకు అయ్యన పాత్రుడుకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి స్పీకర్ అయ్యన పాత్రుడికి ఆయన నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలేంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. స్పీకర్ పదవితో సెగ్మెంట్లో ఆయన ఉనికి కొంత తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే డ్రైనేజ్ పనులపై ఎటువంటి ముందడుగు పడడం లేదు అని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. రాజకీయంగా తన కుమారుడిను ప్రమోట్ చేస్తున్నారు అనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఇక ట్రాఫిక్ సమస్యలను తీర్చలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తాను అని. కానీ ఇప్పటికీ ట్రాఫిక్ సమస్యలు అలాగే ఉన్నాయి అని జనం అంటూ ఉన్నారు. ఇక గత ప్రభుత్వంలో చేపట్టిన రోడ్డు పనులపై పట్టింపు కరువయ్యింది అని నియోజకవర్గ జనం అనుకుంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో అయ్యన పాత్రుడుకు నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 27.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 12.5%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22.5% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 77.5% మంది ప్రజలు ఎమ్మెల్యే పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది అంటున్నారు. బాగుంది అని 35% మంది జనం చెప్తున్నారు.
పర్వాలేదు అని 32.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 10% మంది జనం అంటూ ఉన్నారు. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 12%గా ఉంది. అంటే ఇక్కడ కూడా 22.5% మంది జనం కొంత వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన 77.5% మంది ప్రజలు ముఖ్యమంత్రి పాలనపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 22.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 32.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 20% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని 15% మంది జనం చెప్తున్నారు. అంటే 35% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. 65% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 27.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 22.5% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని 15% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 30% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 10% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే 22.5% మంది జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 77.5% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.5% మంది చెప్తున్నారు. బాగుంది అని 42.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 25% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 12.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని ఇంకో 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే 25% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 75% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 52.5% మంది ప్రజలు నమ్ముతున్నారు. కావు అని 20% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని ఇంకో 20% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుంది అని 55% మంది జనం అంటున్నారు. కాదు అని 22.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 15% మంది జనం అనుకుంటూ ఉన్నారు. తెలియదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 30% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 27.5% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 35% మంది జనం అంటున్నారు. తెలియదు అని 7.5% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 22.5% మంది జనం అన్నారు. రాదు అని 40% మంది జనం చెప్పారు. రావచ్చు అని 10% మంది జనం అన్నారు. తెలియదు అని 27.5% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 40% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 12.5% మంది జనం అన్నారు. తెలియదు అని 47.5% మంది జనం చెప్పారు. ఇవి నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.